వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పాల్మనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి పాల్మనేరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన కుర్మాయిపల్లి పంచాయతీ మాజీ ఎంపీటీసీ కె వెంకటరమణ ఆలియాస్ పెద్దప్ప. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సహకారంతో కుర్మాయిపల్లి పంచాయతీ నందు సీసీ రోడ్లు, ముడివారిపల్లి నందు 550 మీటర్లు, జల్లిపేట నందు 90 మీటర్లు పూర్తి చేయడం జరిగింది. కొన్ని వాటికి నిధులు మంజూరైనవి, వాటిని కూడా తొందరగా పూర్తి చేస్తానని తెలియజేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి పంచాయతీ ప్రజలను ఉద్దేశించి కె వెంకటరమణ ఆలియాస్ పెద్దప్ప ప్రసంగించారు. పాల్మనేరు రూరల్ మండలం నాయకులకు, ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పాల్మనేరు మండలం కూర్మాయి ఎంపీటీసీ సెగ్మెంటు జరార్పల్లి పంచాయతీ, కూర్మాయి పంచాయతీ, ఈ సెగ్మెంట్లో ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు. పాల్మనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి సహాయ సహకారంతో సీసీ రోడ్లు నిర్మాణం మా పంచాయతీలో ముడివారిపల్లి గ్రామము, జల్లిపేట గ్రామానికి 2 సీసీ రోడ్లు వేసినాము. ఒక రోడ్డు వచ్చి 450, జల్లిపేటలో 75 మీటర్లు, మళ్ళా ముడివారిపల్లిలో ఇంకా 75 మీటర్లు చేసినాము. ఇంకా ఎన్నో బోర్లు, నీళ్ళు సౌకర్యాలు ఆయన తరపున ఈ 10 నెలల్లో సహాయం చేసినాడు శాసనసభ్యులు. ఆయన తరపున ముందుకు పోతున్నాం చేసుకుంటూ. అలాగే కూటమి ప్రభుత్వంలో ఏమేమి వాగ్దానాలు చేసినారో అన్నీ విడతల వారి ఒకటొకటే చేసుకుంటా పోతూ ఉన్నారు. ఇంకా చేస్తారు. ఇప్పుడు ఏది నిలుపకుండా అన్నీ ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన పని లేదు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, నీటి రంగానికి పెద్దపీట వేసిన చంద్రబాబు నాయుడు గారికి మా సెగ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాము. గత ప్రభుత్వంలో చాలా అల్లర్లు, ఏడు చూసిన గలాటాలు, రచ్చలు ఉండేటివే. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉన్నారు. స్కూల్ ప్రారంభం నాటికి అమ్మ ఒడి ప్రతి ఒక్కటి చెప్పింది కూటమి ప్రభుత్వము అన్నీ అమలు చేస్తారు. ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా జరుగుతుంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఈ 2 పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని బాగా పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రజలందరూ బాగుండాలని, ఈ ఉగాది పండుగ బాగా అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశము, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై అమర్నాథ్ రెడ్డి.